జై శ్రీరామ్. రామసంగం యూట్యూబ్ ఛానల్. నేను మీ రామశ్రీను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అనకాపల్లి జిల్లా రావికమంత మండలం తట్టబంద గ్రామం. కుర్రోలు యువకులంతా కలిసి అక్కడ చేస్తున్నదేదో శ్రమదానమో లేదంటే రోడ్డు క్లీనింగ్ చేయడమో లేదా పరిశుభ్రత కోసమో కాదండి. మొన్న జరిగిన సంక్రాంతి సంబరాలకి మాతృమూర్తులు అంటే ఆడవారందరూ ముగ్గులేయడం కోసం చక్కగా సీసీ రోడ్ని శుభ్రపరిచి పట్టీలు కొట్టి ఇంచుమించు 40-50 మంది ముగ్గులేసేలాగా పట్టీలు కొట్టారండి. సంక్రాంతి ఉత్సవాలు ప్రతి గ్రామంలో జరుగుతాయి. అలాగే మా గ్రామంలో ఒక విశిష్టత ఉంది. ధనుర్మాసం పెట్టింది నెల రోజులు, నెలగంట పెట్టింది నుంచి భోగిరే పని వరకు ఇంటింట రామనామ ప్రసారం చేసుకుంటూ ధనుర్మాస వ్రతాలు, ధనుర్మాస పూజా కార్యక్రమాలు జరుగుతాయి. తదుపరి ఆ రోజు భోగి పండుగ రోజు భారీ అన్న సమర్పణ కార్యక్రమం అవుతుంది. మరుసటి రోజు సంక్రాంతి. అయితే చాలా చక్కగా మాతృమూర్తులందరూ ఇంటిల్లిపాది సంతోషాలతో నిండే పెద్ద పండుగ కాబట్టి అంతా కలిసి ఈ ముగ్గుల పోటీలో పాల్గొంటారు. ముగ్గుల పోటీ కోసం ఏర్పాటు చేస్తారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కూడా ఇస్తారండి. అయితే ఈ ముగ్గుల్లో వేయడంలో విశేషం ఉన్నది. ప్రతి గ్రామాల్లో సంక్రాంతి సంబరాలకి ముగ్గుల పోటీలు కామన్. కానీ మా ఊరి గ్రామంలో వచ్చేది ఒకటే తోవ, పోయేది ఒకటే తోవ. లోనకి ఊరిలోకి వచ్చామంటే మళ్ళీ తిరిగి అదే తోవని వెనక్కి వెళ్ళాలి తప్ప మాకు ఎటు నుంచి ఇంకే ఊరికి రహదారుల సౌకర్యం అయితే లేదు. మాది ఒక దేవాలయంకి లోనికి ఏ విధంగా వెళ్తామో తిరిగి మళ్ళీ ఆ విధంగా రావాలి. అంతమంట వైకుంఠపురం లాగా ఉంటుంది మా తట్టబంద విలేజ్. రాముడు మా గ్రామంలో ఈశాన్య భాగంలో చక్కగా చతుర్ముఖ వైకుంఠపతి ఏ విధంగా అయితే ఉంటాడో అలాగా రాజాధిపతి పరిపాలనకై దీక్షుడై చక్కగా మా ఊరి ఈశాన్యంలో కూర్చున్నాడండి. కొలువుదీరున్నాడు కోదండరాముడు. ఆయన అనుగుణంగానే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో ప్రతి కుటుంబం నుంచి చక్కగా ఆడవారు పిల్లలు చక్కగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. అయితే ముగ్గు వేయడానికి ఎంత సమయం అంటూ పెద్దగా పెట్టడం జరగదు. అలాగని ముగ్గుకి ఎంతమంది అయినా సహాయ సహకారాలు అందించవచ్చు. ఇంటిల్లిపాది వచ్చి వాళ్ళ ముగ్గు పోటీలో పాల్గొనడం ఆనందం కోసమే కదా, మాతృమూర్తుల సరదా కోసమే కదా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. అందుకు గాను అందరూ కలిసి చక్కగా ముగ్గులు వేయడం జరుగుతుంది. వాళ్ళంతా ముగ్గు వేసి బయటికి వెళ్ళిన తర్వాత న్యాయ నిర్ణేతలు చక్కగా ముగ్గుకి తిరిగి వెళ్ళి ఏ ముగ్గుకి ఎంత అనేది మార్కులు వేసి వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదే క్రమంలో చక్కగా జరిగాయి. రకరకాల ముగ్గులు, ఎవరికి నచ్చిన ముగ్గులు వారు వేయడం, మాతృమూర్తులు చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం, ఇంటిల్లిపాది ఆనందంగా సంక్రాంతి సంబరం అంటే ఈ విధంగా ఉంటుందా అని ఆనందాలతో సాగుతుంది. అలాగే ఈ ముగ్గులు పోటీ అయిన తర్వాత కూడా చిన్న పిల్లలు అయిపోయారండి. మొత్తం గ్రామం మొత్తం చిన్న పిల్లలు అయిపోయి చిన్న ఆటలతో ఆనందంతో సరదాగా మీరే చూడండి. వీడియో పూర్తిగా చూడండి, చాలా చక్కగా బాగుంటుంది. చిన్న గ్రామం, ఇంచుమించు 500 నుంచి 600 జనాభా గల గ్రామం, చాలా చిన్నదండి. అయినా మా స్థాయికి దగ్గ ఈ సంక్రాంతి సంబరాలు అయితే చేసుకోవడం జరుగుతుంది. దీనికి తోడు సంక్రాంతి ఉదయం 11-12 గంటల వరకు ముగ్గులు పోటీలు, మధ్యాహ్నం నుంచి చాలా చక్కగా చిన్న కార్యక్రమాలు, చిన్న ఆటలతో చాలా బాగుంటుంది. మీరు చూడండి, చూసి మీ కామెంట్ని మట్టికి జై శ్రీరామ్ అని చెప్పండి. ఎందుకంటే సంక్రాంతి సంబరాలు అనేది ప్రతి గ్రామంలో జరుగుతూ ఉంటాయి. ప్రతి గ్రామంలో ఈ సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. మా గ్రామం అంతే ప్రత్యేకం కాదు. కాకపోతే మా ఆనందం, మా సరదా కోసం, మా మాతృమూర్తుల కోసం ఈ రకంగా ముగ్గుల పోటీలు పెట్టడం, వాళ్ళతో పాటు మేము కూడా చాలా సరదాగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం ప్రతి సంవత్సరం జరుగుతున్న కార్యక్రమం. జై శ్రీరామ్. సంక్రాంతి అంటేనే సరదాలు, సంక్రాంతి అంటేనే సంబరాలు. చూడండి, చిన్నపిల్లలతో చక్కగా బాటిల్ తీసుకెళ్ళి ఒక 2 డొక్కులు పెడతాం. బాటిల్ పేర్చిన తర్వాత బాటిల్ చివరికి ఎవరైతే ముందేస్తారో వారు న్యాయ నిర్ణేతలుగా గెలుపు. అలాగా ఒకరిద్దరు కాదండి, చాలా చిన్న పిల్లలతో పాటు పెద్దవారు, గ్రామం అంతా ఆటపాటలతో ఆ సంక్రాంతి సంబరాలని ఉత్సాహంగా, ఆనందంగా, సరదాగా సాగే ఈ 2026వ సంవత్సరము. ప్రతి సంవత్సరము ముగ్గుల పోటీతో చిన్న కార్యక్రమం జరిగాయి. కానీ ఈ సంవత్సరం మటుకి ప్రత్యేకంగా అందరూ ఆనందించేలాగా, నవ్వేలాగా, సరదాగా ఉండేలాగా ఈ చిన్న గేములు, చిన్నపిల్లలనే కాదు పెద్దవారు కూడా ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల ఆట ఆడడం చాలా విశేషంగా చెప్పవచ్చు. మనిషి మనసు ఆనందింపజేయడానికి, మనిషి సంతోషించడానికి నలుగురు కలిసి చేసే కార్యక్రమం ఏదైనా ఆనందంగా ఉంటుంది. అయితే మాతృమూర్తులు చేసే ఏ పైన, మాతృమూర్తులు కలిసి చేసే ఏ కార్యక్రమం ఆనందం, సంతోషం ఎక్కువ ఉంటుంది.
ఆడవారు ఎక్కడ సంతోషంగా ఉంటారో, ఎక్కడ ఆడది కడగంటి కన్నీరు పడకుండా ఉంటారో అక్కడ లక్ష్మీ స్వరూపమైన సకల సౌభాగ్యాలు ఉంటాయని ఎప్పుడో పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ ప్రతి కార్యక్రమంలో స్త్రీమూర్తి లేనిదే ఏది పూర్తి కాదు. అలాగే మా గ్రామంలో ఉన్న ఆడవారంతా మేలుకొలుపుల్లో ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తారో అదేవిధంగా ఈ సంక్రాంతి సంబరాల్లో వారందరూ వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం చాలా చక్కగా, చాలా ఆనందంగా, చిన్న గ్రామమైనా చీకు చింత లేకుండా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఈ సంక్రాంతి భోగి పండుగ ముందు రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి మాకు సంక్రాంతి సంబరాలు. మేలుకొలుపు ఆఖరి రోజు, భోగి రోజు ముందు రోజు, ఆ రోజు మొత్తం గ్రామం మొత్తం ఇంటింటికి తిరుగుతాం, ఊరు మొత్తం ఉంటాం. అలాగే భోగి పండుగ రోజు తప్పనిసరి అందరూ స్నానపానాలు ఆచరించి భారీ అన్న సంవర్ధన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా అంతా కలిసి గ్రామంలో ఉంటాం. ఇంకా సంక్రాంతి చెప్పనవసరమే లేదు. చుట్టాలతో, అల్లుళ్ళతో, కూతుళ్ళతో, కొత్త పిల్లులతో, వచ్చే జంటలతో చాలా అంగరంగ వైభవంగా ఈ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి మా గ్రామంలో. అలాగే ఈ ఆటలన్నీ చిన్నవారే కాదు పెద్దవారే కూడా చిన్నపిల్లలే ఆట ఆడడం చాలా ఆనందంగా, చాలా సంతోషంగా సాగింది ఈ 2026 సంక్రాంతి సంబరాలు. స్త్రీ చక్కగా సాంప్రదాయ దుస్తుల్లో రావడం, మగవాళ్ళంతా సాంప్రదాయ దుస్తుల్లో ఉండడం, సంక్రాంతిని ఒక రకంగా ఆనందింపజేసే పండగ అయితే మాకు జరిగింది ఈ సంవత్సరం. అలాగే ఆడవారు కాదు, చిన్నపిల్లలే కాదు, పెద్దవారే కాదు, యువకులే కాదు, ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న ఆటలన్నీ ఆ రోజే ఆడడం చాలా ఆనందాన్ని, చాలా సంతోషాన్ని నింపాయి. ఈ సంక్రాంతి సంబరంలో ప్రతి గ్రామంలో రకరకాలుగా సంబరాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మా గ్రామంలో మాకు తెలిసిన విధంగా మా ఆనందం కోసం, మా సంతోషం కోసం జరిగే ఈ కార్యక్రమాలు వీడియో తీసి పెట్టడం జరిగింది. ఇంత గుర్తు కోసం పలానా సంవత్సరంలో 2026 సంవత్సరంలో సంక్రాంతి సంబరాలు ఈ విధంగా సాగాయి అన్న ఆనందం కోసం, సంతోషం కోసం మళ్ళీ వచ్చే సంవత్సరం దీన్ని ఆలోచనగా మళ్ళీ ఇంకో కార్యక్రమాలు చేసుకోవడం గుర్తు కోసం ఈ వీడియో తీయడం జరిగింది. జై శ్రీరామ్. ఈ కార్యక్రమంలో చాలా చక్కగా సాగింది. నలుగురు కలిసి ఆనందింపజేసే ఏ కార్యక్రమైనా సంతోషాన్ని ఇస్తుంది. ఆ సంతోషమే మనిషికి సగం బలం. ఈ ఆనందమే ఈ సంవత్సరం మొత్తం ఆరోగ్యాలు నింపుతుంది, మనసు శరీర పుష్టిని నింపుతుంది. నవ్వు చాలా ఆరోగ్యానికి మంచిది. అలాగే యువకులకి బిస్కెట్లు నుదుటిపై పెడితే కిందకి వచ్చి నోట్లో పడాలి, ఆ నోటితో తీసుకోవాలి బిస్కెట్. అది చెప్పలేని ఆనందం అండి. మీరు చూస్తున్నారా? అది ఇంకా రియల్గా చూసింది ఇంకా బాగుంది. వీడియోలో ఆ విధంగా ఈ సంక్రాంతి సంబరాలు పూర్తిగా చక్కని కొసికి సాగాయి. ప్రతి గ్రామంలో జరిగే ఈ సంక్రాంతి సంబరాలకి మీ ఊరు, మీ విశేషాలు కూడా ఏమైనా పెట్టండి, చూద్దాం. జయ శ్రీరామ్. ఆనందింపజేసే కార్యక్రమాలే సంక్రాంతి సంబరాలు. గత సంవత్సరం ఈ సంవత్సరం తేడా లేకుండా ప్రతి సంక్రాంతి 3 రోజులు కూడా ప్రజలందరూ అన్ని పనులు వాయిదా పెట్టుకొని చుట్టాలతో, పట్టణాలతో, వచ్చిన కూతుళ్ళతో, అల్లులతో కాలాన్ని గడుపుకుంటూ అందగా పిండి వంటలు, నూతన వస్త్రములు, చక్కగా కాలక్షేపణ, ఊరు మొత్తం ఒకే చోట ఉండడం. మిగతా సంవత్సరం అంతా ఎవరి పనుల మీద బిజీగా ఉంటారు. సంసార సుఖం తెలియందే ఉంది. ఎవరి పనుల్లో బిజీగా అయిపోయి తిరుగుతూ ఉంటారు. కానీ ఈ సంక్రాంతి అనేసరికి మాకు 4 రోజులు పండగ. కనుమనేది వదిలేస్తాం, ఎవరిష్టానుసారంగా వెళ్ళిపోతారు. భోగి ముందు రోజు, భోగి రోజు, సంక్రాంతి రోజు ఈ ఇదే మాకు చాలా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే పండగ. జై శ్రీరామ్. మీ గ్రామంలో ఏమైనా విశేషాలు జరిగితే మా గ్రామంలో జరిగిన దానికి మీరు జై శ్రీరామ్ అని కామెంట్ సెక్షన్ చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి.